దేవకి, ఎదురుగా ఎవరో అమ్మాయి నుంచోనుంది. బండి ఆపాలో లేదో తెలియడం లేదు. అమ్మాయా? అమ్మాయి అయితే మనకి దారి చూపించే దైవశక్తి అయి ఉంటుంది. బండి ఆపండి నాన్న. ఎవరు? నేనే నాగేశ్వరి, గతంలో నీకు దారి చూపించిన దాన్ని. నువ్వా? బాగున్నావా? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది నా బాగోగుల గురించి కాదు నాగేశ్వరి, నీ కర్తవ్యం గురించి. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దుష్టశక్తులు కంటపడకుండా ఉండాలి. అందుకు నువ్వు సన్యాసాశ్రమానికి వెళ్ళు. సన్యాసి ఆశ్రమానికా? ఎటు వెళ్ళాలి? ఇటు నుంచి కుడివైపుగా మైలు దూరం వెళ్ళి ఆగండి. అక్కడ సన్యాసి ఉనికి మీకు తెలుస్తుంది. మిగతా వివరాలు సన్యాసి చెప్తారు. బయలుదేరండి. స్వామి, నాగేశ్వరిని తన తల్లిదండ్రుల్ని ఇక్కడకు రమ్మని కబురు చేసి ఇప్పుడిలా వారు వచ్చే దారికి అడ్డుగా అగ్నిని సృష్టించారేంటి? రామాయణంలో లక్ష్మణ రేఖ లాంటిదే ఇది కూడా. నాగేశ్వరిని దుష్టుల బారి నుండి కాపాడడం కోసం నేను ఇక్కడకు పిలిపిస్తున్నాను. కానీ దేవకి పూర్తిగా మనసు మార్చుకొని వస్తోందా, లేక ఇంకా దుష్టుల వైపే మొగ్గు చూపుతోందా అనేది తెలుసుకోవాలి. అంతేకాదు, మనకు శత్రువైన దుష్టశక్తి కూడా నాగేశ్వరి రూపంలోనే ఉంది. ఒకవేళ మన కళ్ళు కప్పి ఆ దుష్టశక్తి నాగేశ్వరి రూపంలో ఇక్కడకు వస్తే ఈ అగ్నికి ఆహుతైపోతుంది. ఆ దుష్టశక్తిని నేను తక్కువగా అంచనా వేయడం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే ఈ ఏర్పాటు. అమ్మా, పొగవాసన వస్తోందేంటి? బహుశా సన్యాసి ఉండే ప్రాంతం అదే అయి ఉంటుంది. అదని వెళ్దాం.
స్వామి ఇది? ఇలా దారికడ్డంగా ఈ మంటలేమిటి? మరేం లేదు, నాగేశ్వరి రూపంలోనే మరో దుష్టశక్తి ఉన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. నాగేశ్వరి స్థానంలో దైవశక్తి, ఆ తరువాత దుష్టశక్తి, ఇలా ఒకరి తర్వాత ఒకరు మారిపోవడంతో వ్యవహారం మొత్తం తికమకైపోయింది. ఇప్పుడు మీతో పాటు వచ్చిన ఈ అమ్మాయి నాగేశ్వర కాదా అనే అనుమానం నాకుంది. నా అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసమే ఇదంతా. అంటే నేను నాగేశ్వరిని కాదనా మీ అనుమానం? క్షమించు నాగేశ్వరి, ఇంతవరకు ఎదురైన అపజయాలు, ఎదురు దెబ్బల వల్ల ఇలా చేయక తప్పడం లేదు. కానీ నాకిది అవమానంగా ఉంది. అంతా నీ మంచి కోసమే కదమ్మా. నాగేశ్వరి, సన్యాసి చెప్పారు కదా, అంతా మన మంచి కోసమే అని. కాస్త ఆలోచించు. చెప్పండి స్వామి, ఏం చేయాలి? ఏం లేదు, మీరు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఈ అగ్నిని దాటి రావాలి. మీరు నాగేశ్వరికి నిజంగా మంచి కోరేవారే అయితే మీకు ఎలాంటి ప్రమాదం జరగదు. క్షేమంగా ఇటువైపుకి వస్తారు. అలాగే స్వామి. నా బిడ్డ నాగేశ్వరికి ఎలాంటి కీడు జరగకూడదు, క్షేమంగా ఉండాలి. తల్లి, నేను చేసిన తప్పుల్ని క్షమించు. నాగేశ్వరి క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రా నాగేశ్వరి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇక్కడే నా ఆశ్రమం ఉంది. పదండి, నువ్విక్కడే ఉండు. అలాగే స్వామి. దేవకి, నాగేశ్వరిని లోపల విడిచిపెట్టి మీరు రండి. మీతో కాస్త మాట్లాడాలి. అలాగే స్వామి.
రాజేశ్వరి, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. దేవకి, సన్యాసి నీతో ఏదో మాట్లాడాలన్నారుగా, నువ్వు వెళ్ళి మాట్లాడిరా. నేను ఈలోపు స్నానం చేసి వస్తాను. అలాగేనండి. నాగేశ్వరి, నువ్వు కాసేపు నిద్రపో అమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వేం తప్పు చేశావని నిన్ను క్షమించాలమ్మా. నిజం చెప్పాలంటే నేనే చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు నువ్వే నన్ను క్షమించాలి. అది కాదమ్మా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను షూట్ చేసింది నువ్వేనని పోలీసులకి వాంగ్మూలం ఇచ్చానని నాన్నగారు అన్నారు. నువ్వు అలాగే అనుకున్నావు, కానీ నిజానికి నాకేం తెలియదమ్మా. నేను అసలు పోలీసులతోనే మాట్లాడలేదు. నువ్వు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వలేదని నాకు తెలుసు నాగేశ్వరి. అదంతా చేసింది ఓ దుష్టశక్తి. ఆ దుష్టశక్తి వల్లే నువ్వు నాగేశ్వరుని తెలియక నిన్ను షూట్ చేశాను. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పులు చేశాను నాగేశ్వరి. వాటికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మన కుటుంబం ఇలా అష్ట కష్టాలు పడ్డానికి కారణమైన ఆ దుష్టశక్తిని ఖచ్చితంగా అంతం చేస్తాను. బహుశా ఆ దుష్టశక్తి గురించి మాట్లాడడానికే సన్యాసులను రమ్మని ఉండొచ్చు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అమ్మా, స్వామి, దేవకి, నువ్వింతవరకు ఆ దైవానికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశావు. చాలా పాపాలు మూట కట్టుకున్నావు. అయినా కూడా నువ్వు ఈ పాపభారాన్ని దింపుకోవడానికి, కాస్త పుణ్యం చేసుకోవడానికి ఆ దైవమే నీకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా దైవానికి అనుకూలంగా, దైవం పట్ల విశ్వాసంగా ఉండు. నీ వల్ల నాగేశ్వరి ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇకనైనా నాగేశ్వరికి ఎలాంటి కష్టమూ కలగకుండా తను సర్పవనం నదిలో స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసేంత వరకు కంటికి రెప్పలా ఉండి కాపాడు. స్వామి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను చేసిన పాపాలు తప్పులు తలుచుకుని కుమిలిపోతున్నాను. నాగేశ్వరి కోసం నేనిప్పుడు ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం దేవకే. ఇన్నాళ్ళు దైవానికి శత్రువుగా ఉన్న నువ్వు నీ పశ్చాత్తాపంతో ప్రీతిపాత్రురాలివయ్యావు. ఇక నుంచి నీ మనసులో ఎలాంటి దుష్టాలోచనలు రానియకుండా చూసుకో. అలాగే స్వామి. మేమెంతకాలం ఇక్కడ ఉండాలి? నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసేంత వరకు. స్వర్ణ విగ్రహాన్ని ఎప్పుడు బయటకు తీయాలి? సాధారణంగా ఈ విషయాన్ని నేనెవరితోనూ చెప్పకూడదు. అయినా చెబుతాను. ఎందుకంటే నువ్వు పూర్తిగా మారిపోయావనే నమ్మకంతో. ఆ దుష్టశక్తులు సూర్యగ్రహణం మొదలైన నిమిషం నుంచి సూర్యగ్రహణం ముగిసే లోపు స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీయాలనుకుంటున్నారు. కానీ వాస్తవానికి సూర్యగ్రహణం రోజున గ్రహణం మొదలు పెట్టకముందే విగ్రహాన్ని బయటకు తీయాలి.
విషయం తెలియక ఆ పిచ్చివాళ్ళు సూర్యగ్రహణం మొదలైన తర్వాత విగ్రహాన్ని బయటకు తీయాలనుకుంటున్నారు. కానీ మనం ఈ లోపే విగ్రహాన్ని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ఠించాలి. విగ్రహాన్ని బయటకు తీయటానికి చేయవలసిన ఏర్పాట్లు చేసుకొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీకు ఎలాంటి ఆపద రాదు. ధైర్యంగా ఉండండి. వస్తాను. జాగ్రత్తండి. నాకు చూపు లేదని ఆ దుష్టులతో కలిసి నన్ను మోసం చేయాలని చూస్తావా? నాకు నువ్వు ఎవరనేది తెలిసిపోయింది. గుడ్డిదానివి, నిజం తెలుసుకొని నువ్వేం చేస్తావే?
పద. ఏయ్! ఏయ్! వైదేహి, ఏం వైదేహి, నీకు అన్ని విషయాలు తెలుసన్న అహంకారంతో చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టున్నావు. దేని గురించి ఈశ్వరి నువ్వు మాట్లాడేది? స్వర్ణ విగ్రహం గురించి. స్వర్ణ విగ్రహమా? దాని చరిత్ర మొత్తం క్షుణ్ణంగా నాకు తెలుసు. నీకు తెలిసింది దాని చరిత్రే, దాని భవిష్యత్తు నీకు తెలీదు. ఇప్పుడు దాని గురించి నీకు కొత్తగా ఏం తెలిసింది? నువ్వు ఏమన్నావు? సూర్యగ్రహణం రోజు గ్రహణం మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యేలోపు విగ్రహాన్ని బయటికి తీయాలన్నావు. కానీ అది తప్పు. తప్ప మరి? సూర్యగ్రహణం మొదలవ్వకముందే విగ్రహాన్ని బయటికి తీసే కార్యక్రమం పూర్తయిపోవాలి. ఇప్పుడు మనం వెంటనే నాగేశ్వరిని తీసుకెళ్తున్న విశ్వంకి విషయం చెప్పి సూర్యగ్రహణం రోజు పొద్దున్నే నాగేశ్వరిని తీసుకురమ్మని చెప్పాలి. వాడి దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ చేసి చెప్దాం. ఫోన్ ఇవ్వు. విశ్వం, నేను వైదేహిని. నాగేశ్వరిని సూర్యగ్రహణం రోజున సూర్యోదయం కాకముందే మన ప్లేస్కు తీసుకొచ్చాయి. సరేనా? మాట్లాడేవేంటి విశ్వం? విశ్వం కాదు, నాగేశ్వరి. చూడు వైదేహి, నాకు చూపు లేదని నీ వాళ్ళని నా వాళ్ళుగా నాతోనే ఉంచి మోసం చేయాలనుకున్నా. కానీ నాకు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నీకు సహాయంగా ఉన్న విశ్వం ప్రస్తుతం చచ్చాడో బతికాడో కూడా తెలీదు. నాకు చూపు లేదు, అయినా ఛాలెంజ్ చేస్తున్నాను. నీ వల్ల అయితే నన్ను పట్టుకొని చూద్దాం.